వీడియోలో చూస్తున్నాం. ఈ వ్యక్తే హామాను రాజుగారి దగ్గర ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హామానికి అక్కడ మోకరించినట్టుగా మనం వెనకాల చూస్తున్నాం అన్నమాట. కానీ మొర్దుకై గారు, ఇక్కడ కనిపించే వ్యక్తి మొర్దుకై గారు ఎప్పుడైతే మోకరించలేదో హామానికి చాలా కోపం వచ్చిందనమాట. ప్రతి ఒక్కరూ నన్ను గనపరుస్తుంటే మొర్దుకై గనపరచట్లేదని తను విరోధంగా, యూదులకు విరోధంగా వారిని సంహరించాలని తను ఒక ఆర్డర్ తయారు చేసుకొని, ఏదైతే ఆ చీటీలు వేసి మనం చదువుకున్నాం ఎస్తేరు గ్రంథంలో, చీటీలు వేసుకొని పలానా నెలను యూదులందరినీ కూడా సంహరించాలని ఒక ప్లాన్తో రాజుగారి దగ్గరికి వెళ్తాడు ఆర్డర్ తీసుకొని. అక్కడ మనం చూస్తున్నాం. అలాగూ తను ఎప్పుడైతే రాజుగారికి చెప్పి అలాగ ఆర్డర్ తీసుకొని వెళ్తాడో ఆ విషయం మొర్దుకై గారికి తెలుస్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి తను పర్మిషన్ అడుగుతాడు. యూదులందరినీ కూడా సంహరించడానికి తనకి పర్మిషన్ ఇమ్మని అడిగినప్పుడు ఆ యొక్క కావలసిన వెండి, అది అమలు చేయడానికి కావలసిందంతా కూడా రాజుగారు హామానికి ఇస్తారు. తన ఉంగరాన్ని ఇస్తారు. ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజుగారి యొక్క సంతకం, అది దాన్ని అప్రూవ్ చేసేదిగా ఉంటుంది. సో కొంతమంది పనివారిని పంపించి 127 సంస్థలకు కూడా ఆ యొక్క తాకీదులు పంపిస్తాడు. యూదుల్ని పలానా దినాన మనం సంహరించాలి అని. అది వారికి తెలిసినప్పుడు వారు ఎంతో భయపడతారు. ఇక్కడ హామాన్ని చూస్తున్నాం, కీడు చేసేవాడుగా ఏ విధంగా ఉన్నాడనేది. సో తను ఆ విధంగా ఉన్నప్పుడు మొర్దుకై గారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ విషయం తెలుసుకొని ఆయన గోనె పట్ట కట్టుకొని ఎంతో బాధతో ఉంటారనమాట. సో మొర్దుకై గారు ఇక్కడ ఆ విషయాన్ని కోటలో ఉన్న రాణి గారికి తెలియపరుస్తారు. ఇలాగ జరుగుతుంది అన్నది ఆయన పనివారి చేత ఎస్తేరుకి తెలియపరుస్తారు. మరి ఇక్కడ చూస్తున్నాం, ఆయన దుఃఖంతో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ పనికత్త వచ్చి రాణి అయిన ఎస్తేరు గారికి తెలియపరుస్తుంది. సో ఆయన విషయాన్ని చెప్పినప్పుడు ఇలాగుంది పరిస్థితి, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆమె సంశయిస్తుంది మొట్టమొదటిగా. ఎందుకంటే రాజుగారు ఆజ్ఞ లేకుండా వెళ్తే గనక నేను మరణం అవుతానని. కానీ ఇక్కడ మొర్దుకై గారు చెప్తారు, నువ్వు సహాయం చేయకపోతే దేవుడు యూదులకు మరి ఒక చోట నుంచి సహాయం ఇస్తారు అని. అప్పుడు ఎస్తేరు గారు ఏం చేస్తారు అని అంటే, ఈ యొక్క ఏదైతే యూదులకు విరోధంగా వచ్చిందో దాన్ని చూసి ఆమె కూడా తన పనికెత్తలతో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది అన్నమాట. సో వాళ్ళంతా 3 దినాలు కూడా దేవుని దగ్గర మొరపెడతారు ఏం చేయాలి అని. దేవుడు ఆమెకి ఒక చక్కని ఆలోచన ఇస్తారు. ఏంటంటే ఒక విందు సిద్ధం చేసి దానికి రాజుగారిని మరి హామాన్ని వీళ్ళిద్దరిని మాత్రమే ఆమె పిలుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి ఈమె వెళ్తాదో రాజుగారు ఆమె దండాన్ని ఆమె వైపు చూపించి ఎస్తేరు గారు తయారు చేసిన విందుకు వస్తారు. వచ్చినప్పుడు మరలా రెండవసారి రమ్మని ఆమె చెప్తుంది అనమాట. రెండవ దినం కూడా విందుకు రమ్మని చెప్పినప్పుడు హామాను రాజుగారు కలిసి విందుకు వెళ్తారు. విందుకు వెళ్ళినప్పుడు అక్కడ మరలా హామానుకి మొర్దుకై గారు నమస్కరించకపోవడం ఇవన్నీ చాలా కోపం వస్తుంది. కానీ ఒకవైపున రాణి గారు విందుకు పిలిచారనే సంతోషంలో ఉంటాడు. ఎప్పుడైతే ఆ విందుకు వెళ్ళి రాజుగారితో కలిసి విందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు రాణి గారు మాట్లాడుతూ ఉంటారనమాట రాజుగారితో. సో అక్కడ భార్య ఒక చెత్త సలహా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం మొర్దుకై గారి గురించి. జెరెషు అనే తన భార్య చెప్తుంది ఏమని, హామానికి మొర్దుకైని ఉరి తీయించాలి అని సలహా ఇస్తుందన్నమాట. సో ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి తను వెళ్ళి ఆ ఆలోచనకి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు.
రాజుగారి దగ్గర సంతకం తీసుకొని ఎలా అన్నా మొర్దుకైనా ఉరి తీయించాలని అనుకుంటాడు. కానీ మనం చదువుకున్నాం, రాజుగారికి రాత్రి నిద్ర పట్టకపోవడం, రాజ్య సమాచార గ్రంథాన్ని ఆ పనివాడు చదివి వినిపించడం, మొర్దుకై గారికి ప్రతిఫలంగా ఏమీ చేయలేదు అన్నది ఆయనకి తెలియపరచబడుతుంది. సో మొర్దుకై గారిని గణపరచాలి అని అనుకున్న టైంకి అక్కడ హామాన్ని దేవుడు నడిపిస్తాడనమాట. ఎవరైతే కీడు చేయాలనుకున్నారో ఆ వ్యక్తి చేతనే మరి దేవుడు మొర్దుకై గారికి ఘనతను అక్కడ సిద్ధపరిచారు. సో అదే టైంకి హామాన్ అక్కడికి రావడం, తన్నే హెచ్చించాలని తను ఊహించుకోవడం, ఏం చేయాలో తన కోరికలన్నీ రాజుగారి ముంద తెలియపరుస్తాడు. రాజుగారు గణపరచాలనుకునే వ్యక్తికి ఇలా చేయాలి అలా చేయాలి అని తన కోరికనంతా బయటపడతారు. రాజుగారి వస్త్రం ధరింపచేయాలి, ఆ యొక్క గుర్రాన్ని ఎక్కించాలి, రాజుగారు పెట్టుకునే కిరీటాన్ని పెట్టి ఊరంతా తిప్పాలి అని తను చెప్తాడు. సో హామాను గురించి అని తను ఇక్కడ హామాన్ చాలా సంతోషపడతాడు. కానీ అక్కడ మొర్దుకైకి ఆ విధంగా చేయమని రాజుగారు చెప్తారు. అది హామానే చేయాలి అని అక్కడ రాజుగారు ఆజ్ఞాపిస్తారు. సో ఎప్పుడైతే హామానికి తెలుస్తుందో మొర్దుకైగా ఇదంతా నేను చేయవలసింది అని తను చాలా షాక్ అవుతాడనమాట. తను ఎంతో దుఃఖపడతాడు. ఎవరినైతే చంపాలనుకుంటాడో వారినే తను హెచ్చించవలసి ఉంటుంది. సో ఈ లోపల రాణిగారు పంపించిన విందుకి తను వెళ్ళాలి అనేది పనివారు తెలియపరుస్తారు. సో అక్కడ రాజుగారు హామాన్ వీళ్ళు విందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విందులో రాణిగారు మాట్లాడతారు రాజుగారితో, ఇలాగూ నా జనాంగం మీదకి కీడు తలపెట్టాలని అనుకుంటున్నారు అంటే ఎవరు అని అంటారు. అప్పుడు ఎస్తేర్ గారు చెప్తారు, ఎవరు అని అంటే ఈ హామానే ఇలా చేయాలనుకుంటున్నాడు అనేది. చూసినాం అక్కడ హామాన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో. సో ఎప్పుడైతే రాజుగారికి ఈ విషయం తెలిసిందో రాజుగారికి చాలా కోపం వస్తుంది. మొర్దుకై కొరకు తను తయారు చేయించిన ఉరికొయ్య మీదే హామాన్ని ఉరి తీయాలి అని అక్కడ రాజుగారు ఆజ్ఞాపిస్తారు. కేవలం హామాను మాత్రమే కాదు, తన 10 మంది కుమారులు, యూదులకు నాశనం తలపెట్టాలనుకున్న వారందరినీ కూడా అక్కడ చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పనివారు చెప్తారు, తను మేలు యోచించిన మొర్దుకైకి విరోధంగా తను అక్కడ తన ఇంటి దగ్గర ఉరికొయ్య సిద్ధం చేశాడని రాజుగారు ఆజ్ఞాపిస్తారు. అక్కడే తన్ని ఉరి తీయమని. సో దీన్ని బట్టి తను మొర్దుకై గారు మేలు చేసినందున ఆయన ఘనతను పొందుకున్నారు, మేలును పొందుకున్నారు. హామాను ప్లేస్లో ఆయనే మరలా ప్రధానమంత్రిగా అయ్యారు. అలాగే హామాను చేసిన కీడు తన మీదకే తన కుమారుల మీదకే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.